ట్రిక్కీ మ్యాథ్స్ బై ఉదయ్. నిన్న సింపుల్ ఇంట్రెస్ట్ పార్ట్ 2ని అప్లోడ్ చేశాం. ఈరోజు వరకు సింపుల్ ఇంట్రెస్ట్లో 2 భాగాలు నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు దాని కంటిన్యూషన్ అప్లోడ్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు మీరు ఇస్తున్న రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేసేటట్లు చూడండి. ఖచ్చితంగా మీకు మరిన్ని వీడియోలు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం ఖచ్చితంగా మీరు పాటించాలని కోరుకుంటూ నేను నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేసే ముందు మీ అందరూ ఈ వీడియో అయిపోయేంత వరకు చూడండి. అయిపోయేంత వరకు చూస్తే మీకు కావాల్సిన కంటెంట్ చక్కగా ఇవ్వబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు నిన్న క్లాస్ని కంటిన్యూ చేద్దాం. చూడండి, కాలం రేటు సంఖ్యాత్మకంగా సమానమైనప్పుడు కాలము రేటు సంఖ్యాత్మకంగా సమానమైనప్పుడు ఏ సాధారణ రేట్ చొప్పున అగు వడ్డీ అసలులో 1/4 వంతు అగును. చాలా చాలా అద్భుతమైన మోడల్. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ మోడల్ మీరు చూసుంటారు. చాలా అద్భుతమైన మోడల్ ఇది. జాగ్రత్తగా విందాం. కాలము రేటు సంఖ్యాత్మకంగా సమానమైనప్పుడు, కాలము రేటు సంఖ్యాత్మకంగా సమానమైనప్పుడు అంటే కాలము ఎంత సంఖ్యనైతే సూచిస్తుందో రేటు కూడా అదే సంఖ్యను సూచించాలి అని అర్థం. కాలము 5 సంవత్సరాల, రేటు కూడా 5 సంవత్సరాలే. కాలము 10 సంవత్సరాల, రేటు 10%. సారీ, కాలము 3 సంవత్సరాల, రేటు 3%. కాలము 20 సంవత్సరాల, రేటు 20%. అది దాని అర్థం. కాలము రేటు సంఖ్యాత్మకంగా సమానమైనప్పుడు అంటే 2 ఒకే సంఖ్యను తెలియజేస్తాయి అని అర్థం. ఈ 2 సమానమైనప్పుడు ఏ సాధారణ రేట్ చొప్పున వడ్డీ, ఏ సాధారణ రేట్ చొప్పున అంటే రేటు కనుక్కోవాలని అర్థమవుతుంది క్లియర్ గా. ఇక్కడ అగు వడ్డీ అసలులో 1/4 వంతు ఉండాలా. వడ్డీ ఎంత ఉండాలయా? అసలులో 1/4 వంతు ఉండాలా. అసలు ఎంత? వడ్డీ ఎంత ఉండాలా? అసలులో 1/4 వంతు ఉండాలా. కాబట్టి చూడండి, వడ్డీ ఎంతయా అంటే అసలులో 1/4 ఆఫ్ అసలు. ఇది దాని అర్థం. ఇప్పుడు కాలము రేటు సంఖ్యాత్మకంగా సమానమైనప్పుడు ఏ సాధారణ రేటు చొప్పున వడ్డీ అసలులో 1/4 వంతు అవుతుంది. అంటే వడ్డీ ఎంత అంటే అసలులో 1/4 వంతు మరియు కాలము రేటు సంఖ్యాత్మకంగా సమానము. కాలం ఎంత అయితే రేటు కూడా అంతే అని అర్థం. ఇక్కడ వడ్డీ 1 భాగము, అసలు 4 భాగాలు అని అర్థం. కాలం ఎంతైతే రేటు కూడా అంతే అని అర్థం. మనకు తెలిసిన ఫార్ములా PTR/100 అనే ఫార్ములాని ఉపయోగించబోతున్నాం. అది ఒక్క ఫార్ములాతోనే మనము ఈ చాప్టర్ మొత్తాన్ని చేస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన విషయం, గమనించండి. చూడండి, PTR/100. P అంటే 4 ఇంటూ T. T అన్నా R అన్నా ఒకటే.
టీ ఎంతో ఆర్ కూడా అంతే. సో టీ ఇస్ ఈక్వల్ టు ఆర్ కాబట్టి టీ దగ్గర టీ దగ్గర ఆరే పెడుతున్నా, మళ్ళీ ఆర్ దగ్గర ఆరే ఉంటుంది బై 100. దిస్ ఇస్ ఈక్వల్ టు ఐ వడ్డీ 1. చూడండి, పిటిఆర్ బై 100 ఇస్ ఈక్వల్ టు ఐ. అయితే పి అంటే 4, టీ టీ బదులు నేను ఏం పెట్టాను, ఆర్ పెట్టాను. ఎందుకు పెట్టాను, టీ ఆర్ కి సమానం కాబట్టి. టీ అన్నా ఆర్ అన్నా ఒకటే కాబట్టి టీ బదులు ఆర్ పెట్టాను, ఆర్ బదులు ఆరే పెట్టాను. సో పిటిఆర్ బై 100 ఇస్ ఈక్వల్ టు ఐ. కొట్టి వేస్తున్నా చూడండి, 4 1 4 25. ఇక్కడ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అవుతుంది. 25 భాగించేది అవతలకి వెళ్తే గుణిస్తుంది కదా, 25 1 25, దాన్ని 5 స్క్వేర్డ్ అని రాస్తున్నా. పవర్స్ ఈక్వల్ కాబట్టి బేసెస్ ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 5%. ఇది జనరల్ మెథడ్. ఇంకొక చిన్న ట్రిక్కీ మెథడ్ చెప్పబోతున్నాను. అద్భుతమైన మెథడ్ ఇది. చూడండి, రేట్ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఇంటూ వడ్డీ. వడ్డీ ఎంతయా, 1/4 కదా. వడ్డీ 1/4 కాబట్టి 1/4. 100 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4. 4 1 4 25. 25కి వర్గమూలం ఎంత, 5%. ఒకే ఒక లైన్. చూడండి, అద్భుతమైన మెథడ్ ఇది. 100 ఇంటూ ఐ. ఐ అంటే వడ్డీ ఎంత, అసలులో 1/4 వంతు కాబట్టి అసలులో 1/4 వంతు కాబట్టి 100 ఇంటూ 1/4 వంతు కాబట్టి 1/4 ఇంటూ 5%. మీకు ఇంకొక క్వశ్చన్. కాలము రేటు సంఖ్యాత్మకంగా సమానమైనప్పుడు 16/25 వంతు. ఇది మీరు చేయండి. కాలము రేటు సంఖ్యాత్మకంగా సమానమైనప్పుడు ఏ సాధారణ రేటు చొప్పున వడ్డీ అసలులో 16/25 వంతు అగును. దీనికి ఆన్సరు 8% రావాలి. 8%. నెక్స్ట్ మోడల్ 5% సాధారణ రేట్ చొప్పున కొంత సొమ్ము దానికదే దానికదే 4 రెట్లైనా 4 రెట్లైనా ఏ రేట్ చొప్పున కొంత సొమ్ము దానికదే. కొంత సొమ్ము దానికదే 7 రెట్లు అగును. చూడండి, ఇది 5% సాధారణ రేట్ చొప్పున
కొంత సొమ్ము దానికదే 4 రెట్లైనా 5% సాధారణ రేటు చొప్పున కొంత సొమ్ము దానికదే 4 రెట్లైనా ఏ రేటు చొప్పున కొంత సొమ్ము దానికదే 7 రెట్లు అవుతుంది అంటున్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. 5% సాధారణ రేటుగా తీసుకుంటే వడ్డీ రేటు 5% అయినప్పుడు కొంత సొమ్ము దానికదే కొంత సొమ్ము గాని తీసుకుంటే దానికది 4 రెట్లు అవుతుంది. కొంత సొమ్ము ఏదైనా 10 తీసుకుంటే 10కి 4 రెట్లు 40. 20 తీసుకుంటే 20కి 4 రెట్లు 24 80. 5 తీసుకుంటే 5 4 20. అది దాని అర్థం. కొంత సొమ్ము దానికదే 4 రెట్లు అవుతుంది. 4 రెట్లు అవుతుంది. అయితే 4 రెట్లు అవడానికి రేట్ ఎంత? 5%. అయితే ఏ రేట్ చొప్పున కొంత సొమ్ము దానికదే 7 రెట్లు అవుతుంది. 4 రెట్లు అవడానికి రేటు 5% అయితే 7 రెట్లు అవడానికి రేటు ఎంత అంటున్నాడు. 4 రెట్లు అవడానికి రేటు 5% అయితే 7 రెట్లు అవడానికి రేటు ఎంత? ఇది వాస్తవంగా ఎలా చేయాలా? 5% చొప్పున కొంత సొమ్ము దానికదే 4 రెట్లు అయింది కాబట్టి అసలు 1 అనుకుంటే మొత్తం 4 అవుతుంది. దాని నుంచి వడ్డీ కనుక్కుంటాం. అప్పుడు అసలు వడ్డీ రేటు తెలుసు కాబట్టి కాలం కనుక్కోవచ్చు. కాలం కనుక్కున్న తర్వాత ఇక్కడ రెండవ సందర్భంలో రెట్లు తెలుసు కాబట్టి ఇక్కడ వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ కాలము అసలు తీసుకొని మనం కావాల్సిన రేట్ ఎంతో చెప్పొచ్చు. ఇది జనరల్ గా చేసే పద్ధతి. అలా కాకుండా నేను సింపుల్ మెథడ్ చెప్తున్నాను చూడండి. రెండవ సందర్భంలో రెట్లు ఎంతయా? 7 రెట్లు. 7 రెట్లు అంటే వడ్డీ ఎంతో చెప్పండి. 7 రెట్లు అయితే వడ్డీ ఎంత? వడ్డీ అంటే రెట్లలో నుంచి 1 తగ్గిస్తే అదే వచ్చేదే వడ్డీ. 7 రెట్లు అంటే అర్థమైంది. P = 1 గాని అనుకుంటే ఏమవుతుంది? దానికి 7 రెట్లు కాబట్టి 7. అప్పుడు వడ్డీ ఎంత అవుతుంది? 7లో 1 తీసివేయాలి. ఎందుకని మొత్తంలో నుంచి 1 తగ్గి అసలు తీసివేస్తే వచ్చేదే కదా వడ్డీ. సో దీన్ని బట్టే మొత్తం అవుతుంది. రెట్లలో నుంచి 1 తగ్గిస్తే వచ్చేదే వడ్డీ. రెట్లలో నుంచి 1 తగ్గిస్తే వచ్చేదే వడ్డీ. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే రెండవ సందర్భంలో వడ్డీ కనుక్కుందాం. రెండవ సందర్భంలో వడ్డీ అంటే 7 - 1 బై మొదటి సందర్భంలో వడ్డీ 4 - 1 ఇంటూ మొదటి సందర్భంలో రేటు 5%. 7లో 1 పోతే 6 బై 4లో 1 పోతే 3 ఇంటూ 5. 3 1 3 2 2 5 10%. చాలా సింపుల్ టెక్నిక్ ఇది. చూడండి నెక్స్ట్ 8% రేట్ చొప్పున 8% రేట్ చొప్పున కొంత సొమ్ము 5 రెట్లైనా కొంత సొమ్ము 5 రెట్లైనా ఏ వడ్డీ రేటున ఏ వడ్డీ రేటున 7 రెట్లు అవుతుంది. ఇది మీకోసం ఆన్సర్ 12% రావాలా. 12%. మీరు ట్రై చేయండి.
8% రేట్ చొప్పున కొంత సొమ్ము 5 రెట్లు అయితే ఏ వడ్డీ రేటున 7 రెట్లు అవుతుంది. నెక్స్ట్ మోడల్, కొంత సొమ్ము సాధారణ రేటు చొప్పున 15 సంవత్సరాలలో 3 రెట్లైనా ఎంత కాలంలో 5 రెట్లు అవుతుంది? కొంత సొమ్ము సాధారణ రేటు చొప్పున 15 సంవత్సరాలలో 3 రెట్లయితే ఎంత కాలంలో 5 రెట్లు అవుతుంది? ఇందాక లెక్క ఎంత ఇలాగే ఇచ్చి ఇంత రేటున ఇన్ని రెట్లయితే ఇన్ని రెట్లు కావడానికి ఎంత రేట్ అవుతుంది అంటే క్వశ్చన్ రేటు కనుక్కోవాల్సిన క్వశ్చన్ అది, ఇంతకుముందు మోడల్. ఇప్పుడేం కనుక్కోవాలో చూద్దాం. కొంత సొమ్ము సాధారణ రేటు చొప్పున 15 సంవత్సరాలలో 3 రెట్లయితే 15 సంవత్సరాలలో 3 రెట్లయితే ఎంత కాలంలో 5 రెట్లు అవుతుంది అంటే ఇక్కడ ఏం కనుక్కోవాల్సి ఉంది? 3 రెట్లు కావడానికి 15 సంవత్సరాలు అయితే 5 రెట్లు కావడానికి కాలం ఎంత అంటున్నాడు. 3 రెట్లు కావడానికి 15 సంవత్సరాలు అయితే 5 రెట్లు కావడానికి కాలం ఎంత అంటున్నాడు. చూడండి, కాలం కనుక్కోవాలి. ఎప్పటిలాగానే ఇందాక ఎలా చేసాం? రెండవ సందర్భంలో రెట్లలో నుంచి 1 తగ్గిస్తే వడ్డీ వస్తుంది. ఇక్కడ రెట్లు 5లో నుంచి 1 తగ్గిస్తే వడ్డీ వస్తుంది. బై మొదటి సందర్భంలో రెట్లు 3 కాబట్టి వడ్డీ 3 - 1 ఇంటూ మొదటి కాలం. 5లో 1 పోతే 4, 3లో 1 పోతే 2 ఇంటూ 15. 2 1లు 2 2లు 2 ఇంటూ 5 2 5 2 15 30 సంవత్సరాలు. సేమ్ ఇందాకేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు, ఇప్పుడేమో కాలం అడుగుతున్నాడు. మీకోసం ఇంకొక క్వశ్చన్. కొంత సొమ్ము కొంత సొమ్ము 7 సంవత్సరాలలో 8 రెట్లైనా 7 సంవత్సరాలలో 8 రెట్లైనా ఎంత కాలంలో 4 రెట్లగును? 7 సంవత్సరాలలో 8 రెట్లయితే ఎంత కాలంలో 4 రెట్లు అవుతుంది? మీరు చేయండి. అది దీనికి ఆన్సర్ 3 సంవత్సరాలు రావాలా. 3 సంవత్సరాలు. 7 సంవత్సరాలలో 8 రెట్లయితే ఎంత కాలంలో 4 రెట్లు అవుతుంది? నెక్స్ట్ మోడల్,
కొంత సొమ్ము ప్రతి 6 సంవత్సరాలకు 3 రెట్లైన ప్రతి 6 సంవత్సరాలకు 3 రెట్లైన 21 సంవత్సరాలలో ఎన్ని రెట్లగును? కొంత సొమ్ము ప్రతి 6 సంవత్సరాలకు 3 రెట్లు అయితే 21 సంవత్సరాలలో ఎన్ని రెట్లు అవుతుంది? చూడండి, 6 సంవత్సరాలలో 3 రెట్లు అవుతుంది. 6 సంవత్సరాలలో 3 రెట్లు అవుతుంది. మరి 21 సంవత్సరాలలో ఎన్ని రెట్లు అవుతుంది? 6 సంవత్సరాలలో 3 రెట్లు అయితే 21 సంవత్సరాలలో ఎన్ని రెట్లు అవుతుంది? చూద్దాం. దీన్ని సింపుల్ ట్రిక్ ఉపయోగిద్దాం. రెండో సందర్భంలో కాలము ఎంత? 21. ఆ కాలం తీసుకోండి బై మొదటి సందర్భంలో కాలము 6, రెండో సందర్భంలో కాలము బై మొదటి సందర్భంలో కాలము ఇంటూ రెట్లు ఎన్ని రెట్లు? ఇక్కడ 3 రెట్లు అంటే వడ్డీ ఎంత? 3 - 1. రెండవ సందర్భంలో కాలము బై మొదటి సందర్భంలో కాలము ఇంటూ రెట్లు -1. అప్పుడు ఏమవుతుంది? 21/6 ఇంటూ 2. 2 1 2 3 3 1 3 7. ఎన్ని రెట్లు? చూడండి, రెట్లు తెలిస్తే దాంట్లో ఒకటి తగ్గిస్తే వడ్డీ వస్తుంది. రెట్లలో నుంచి ఒకటి తగ్గిస్తే వచ్చేది వడ్డీ. వడ్డీకి ఒకటి కలిపితే వచ్చేది రెట్లు. రెట్లలో నుంచి ఒకటి తగ్గిస్తే వచ్చేది వడ్డీ. వడ్డీకి ఒకటి కలిపితే వచ్చేది రెట్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ వడ్డీ తీసుకున్నాం కాబట్టి చివరికి వడ్డీ వచ్చింది. వడ్డీ ఎంత? 7. వడ్డీ 7 అయినప్పుడు ఎన్ని రెట్లు అవ్వాలా? వడ్డీకి ఒకటి కలిపితే దాని యొక్క రెట్లు ఎన్నో తెలిసిపోతాయి. 7కి 1 కలపండి. 7 + 1 దట్ ఈస్ 8 రెట్లు. ఇలాంటిది ఇంకొక క్వశ్చన్ మీకోసం. కొంత సొమ్ము ప్రతి 3 సంవత్సరాలకు 7 రెట్లైనా 5 సంవత్సరాలలో ఎన్ని రెట్లగును? ఐదు సంవత్సరాలలో ఎన్ని రెట్లగును? దీనికి ఆన్సరు 11 రెట్లు. అది మీరు ట్రై చేయండి. కొంత సొమ్ము ప్రతి 3 సంవత్సరాలకు 7 రెట్లైనా 5 సంవత్సరాలలో ఎన్ని రెట్లు అవుతుంది? 11 రెట్లు అవుతుంది.
నెక్స్ట్ మోడల్ 600 రూపాయలపై 5 సంవత్సరాల లాగు మొత్తం 735 రూపాయలు అయినా వడ్డీ రేటు 2% పెంచిన మొత్తం ఎంతగును? రూపాయలపై 5 సంవత్సరాలకు మొత్తం 735 రూపాయలు అయినా వడ్డీ రేటు 2% పెంచిన మొత్తం ఎంతగును? చూడండి, 600 రూపాయలపై 5 సంవత్సరాలలో వచ్చే మొత్తం 735. 600 రూపాయలపై 5 సంవత్సరాలలో వచ్చే మొత్తం 735. అయితే వడ్డీ రేటు 2% పెంచితే మొత్తం ఎంతగును? పెరిగిద్దా లేదా? మొదటి సందర్భంలో ఏమి ఇచ్చాడు? అసలు ఇచ్చాడు, కాలం ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు. మొత్తంలో నుంచి అసలు తీసివేస్తే వడ్డీ వస్తుంది. అప్పుడు అసలు తెలుసు, కాలం తెలుసు, వడ్డీ తెలుసు. అప్పుడు ఏం కనుక్కోవచ్చు? PT/100 I ఉపయోగిస్తే రేట్ ఎంతో వచ్చేస్తుంది. రేట్ తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు ఏమేమి తెలుస్తున్నాయి? అసలు తెలుసు, కాలం తెలుసు, రేటు తెలుసు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? 2% రేటు పెంచుతున్నాడు కాబట్టి మనకు వచ్చిన రేటుకి 2 కలపండి, అప్పుడు మొత్తం కనుక్కోండి, వచ్చేస్తుంది. ఇది జనరల్ గా చేసే పద్ధతి. అలా కాకుండా దీన్ని సింపుల్ గా ఎలా చేయొచ్చో చూడండి. అసలు 600, కాలము 5 సంవత్సరాలు, వడ్డీ రేటు 2% పెంచితే ఏం జరుగుతుంది? వడ్డీ రేటు పెరగటం వలన వడ్డీ పెరిగిద్ది. వడ్డీ రేటు పెంచడం వలన ఏం పెరుగుతుందా? వడ్డీ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆ పెరిగిన వడ్డీ రేటుకి ఎంత అదనంగా వడ్డీ వస్తుందో కనుక్కోగలిగితే, పెరిగిన వడ్డీ రేటుకి అదనంగా ఎంత వడ్డీ వస్తుందో కనుక్కోగలిగితే, ఆ వచ్చిన వడ్డీని ఈ మొత్తానికి కలిపితే మనకు కావాల్సిన కొత్త మొత్తం ఎంతో తెలిసిపోతుంది. సో ఏం చేయాలి? ఇప్పుడు పెరిగిన వడ్డీ రేటుకి వడ్డీ ఎంత అదనంగా వస్తుందో కనుక్కోవాలా. అది ఎలా కనుక్కోవాలా? PT/100 IP అంటే 600 అసలు తీసుకున్నాం, PT 5 రేటు, పెరిగిన రేటుని రేటుగా తీసుకున్నాం, పెరిగిన రేటు 2 రేటుగా తీసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు, చూడండి, 2 0 క్యాన్సిల్, 6 10 60. అంటే రేటు 2% పెరిగితే వడ్డీ ఎంత పెరుగుతుంది? 60 రూపాయలు పెరుగుతుంది. రేటు 2% పెరిగినందువల్ల వడ్డీ ఎంత పెరుగుతుంది? 60 పెరుగుతుంది. మనకు తెలిసిన మొత్తం ఎంత? 735. ఏది? వడ్డీ రేటు పెరగక ముందు 735. రేటు పెరిగితే ఎంత వడ్డీ పెరిగిద్ది? 60 పెరిగిద్ది. కాబట్టి ఈ మొత్తానికి ఈ పెరిగిన వడ్డీని కలిపేస్తే కొత్త మొత్తం తెలిసిపోతుంది. Therefore A is equal to 735 plus 60, that is equal to 795. మీకోసం ఇంకొక లెక్క. 800 రూపాయలపై
800 రూపాయలపై 3 సంవత్సరాలలో అది మొత్తం 3 సంవత్సరాలలో అది మొత్తం 956 రూపాయలు అయినా వడ్డీ రేటు 4% పెంచిన అదే సొమ్ముపై అదే కాలంలో అగు మొత్తం ఎంత? సేమ్ క్వశ్చన్ ఇది. ఎంత మొత్తం అవుతుంది అని అర్థం. సో దీనికి ఆన్సర్ 1052 రూపాయలు. మీరు హోంవర్క్ చేయండి, రికార్డ్ చేయండి. సరే ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నా. మీ మీ యొక్క రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఈ రెస్పాన్స్ని నేను ఇంకా ఒక అడ్వాంటేజ్గా తీసుకొని మీకు మరిన్ని వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తాను. మీరు విన్న ఈ క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళు కూడా ఈ వీడియో చూసేట్లు మీ ప్రయత్నం చేయండి. దానివల్ల నాకు లైక్స్ పెరిగితే ఇంకా చేయాలన్న ఉత్సాహం కూడా పెరుగుతుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేయగల మీరు నేను అప్లోడ్ చేసిన కొత్త వీడియో మీరు చూడొచ్చు. సో సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, లైక్ చేయటం మర్చిపోవద్దు. ఈరోజుకి మన క్లాస్ని ముగిస్తున్నాను. మళ్ళా నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, జై.